హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల కేంద్రంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వాలంటీర్లు చొక్కా మడత పెట్టాల్సిన అవసరం ఉంది, వచ్చే 2 నెలలు గట్టిగా కష్టపడాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఆయన ఆల్మోస్ట్ వాలంటీర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న మనుషులుగానే ట్రీట్ చేస్తూ చేసిన కామెంట్గా అది కనపడుతోంది. దీనికి కౌంటర్గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న చొక్కా మడత పెడితే మేము కుర్చీ మడత పెడతామంటూ కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో వాలంటీర్లకు సంబంధించిన అంశం పైన కూడా వాలంటీర్లు కంటిన్యూ అవుతారు, వాలంటీర్లు చాలా సేవ చేస్తున్నారు, వాలంటీర్లు ఉండాల్సిన అవసరం ఉంది, ఇటువంటి భాష కూటమి వైపు నుంచి కూడా కనపడుతోంది. గతంలో కూటమికి సంబంధించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాలంటీర్ల వ్యవహార శైలిపైన, వాలంటీర్ల వ్యవస్థ పైన కొన్ని ఆరోపణలు చేసిన సందర్భం చూసాం. అంతేకాదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లాంటి వాళ్ళు వాలంటీర్లను పూర్తిగా రద్దు చేయాలి, వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి, వాలంటీర్లను మాత్రమే కాదు అసలు సచివాలయ ఉద్యోగులు కూడా ఎలక్షన్ విధుల్లో పార్టిసిపేట్ చేయకుండా చూడాలి అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా చూసాం. వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లు కీలకం కాబోతున్నారా లాంటి చర్చకు ఇవన్నీ తెరదీస్తున్నాయి. ఈ అంశాలపై ఈరోజు రియాలిటీ చెక్లో డిబేట్ చూద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత జగదీష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు, నక్కా రజనీ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా లక్ష్మణ్ గారు మీతో స్టార్ట్ చేస్తా. ఏంటి వాలంటీర్ల కేంద్రంగా జరుగుతున్న ఈ రాజకీయాలను ఎలా చూడాలి? వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఉండే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడున్న వాలంటీర్ల వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా అడ్వాంటేజ్గా ఉంటుందా? ఇప్పుడు వాలంటీర్లు ఎవరు నియమించారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళే నియమించారు. 90% వాళ్ళే ఉంటారు. ఒక 10% ఏమైనా న్యూట్రల్ గా ఉండేవాళ్ళు, లేకపోతే కొన్ని కారణాల వల్ల తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు అంటే కుల పరంగా చూసుకున్నప్పుడు ఉండవచ్చు. అని 90% వాళ్ళే ఉన్నారు. అందుకని వాళ్ళే నియమించి వాళ్ళే ప్రభుత్వం నుంచి వాళ్ళకి జీతాలు ఇస్తూ కొన్ని రాయితీలు ఇస్తూ పనిచేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రసంగం కొత్త చూశాను, ఆయన ఉద్దేశం ఏమిటి అంటే ఒక ఆర్మీ లాగా వీళ్ళు పనిచేయాలి, మనకు ఒక ఆర్మీ ఉంది, ఈ ఆర్మీ ఏంటంటే మనం చేసిన మంచి పథకాలన్నీ కూడా ప్రజలకు వివరించి చెప్పాలి, మనకు అనుకూలంగా ఓట్లు పడే విధంగా చేస్తారు అన్నది ఆయన భావన. ఆర్మీలాగా పనిచేయడం అంటే ఇప్పుడు ఇక్కడ ఇది మహాభారతంలో యుద్ధం కాదు కదా, ఫిజికల్ ఫైటింగ్ కాదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే జనాన్ని ఒప్పించి ఓట్లు వేయించుకోవటం. ఆ జనాన్ని ఒప్పించాలి అంటే పార్టీ కార్యకర్తలు మామూలుగా పనిచేస్తారు. పార్టీ కార్యకర్తలు కాకుండా జనంతో రోజు నిత్యం సంబంధాలు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ నమ్మకం ఏర్పడింది. కాబట్టి ఇక్కడ వాళ్ళు బాగా పనిచేస్తారు, మన యొక్క పథకాలన్నీ కూడా ప్రజలకు చెప్తారు, దానివల్ల ఓట్లు పడతాయి అని ఆయన భావిస్తున్నారు. కానీ దాన్ని నెగిటివ్ తీసుకున్నప్పుడు అది ప్రతిపక్ష పార్టీలు అయ్యా వాళ్ళకి డబ్బులు వైఎస్ఆర్సీపీ ఇస్తున్నదా, పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి ఇస్తున్నదా, సరే గౌరవ వేతనం ఎంతనా కానీ 5,000 కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు, అది ఏమైనా ప్రజలు పన్నుల రూపంలో వచ్చినటువంటి ప్రభుత్వ ఖజానా నుంచే వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇస్తూ ఉన్నప్పుడు అది ఆ వ్యవస్థకు, వాలంటరీ వ్యవస్థకు వాళ్ళని ఏ విధంగా పార్టీ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారు, ఉపయోగించుకునే అవకాశమే లేదు. అలా ఇప్పుడు ఒకప్పుడు జన్మభూమి కమిటీలు ఆ పని చేశాయి. జన్మభూమి కమిటీలకు పార్టీ ఏమైనా వాళ్ళకి డబ్బులు ఇచ్చుంటారేమో కానీ, లేదంటే వాళ్ళు దోచుకోమని వదిలేస్తే వాళ్ళు దోచుకున్నారేమో కానీ ప్రభుత్వ నిధులు వాళ్ళకేమి ఇవ్వలేదు. వాళ్ళు సంపాదించుకోవడానికి అవకాశాలు కల్పించారు, అది వేరే అంశం. ఇప్పుడు ఇక్కడికి అలా కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని పాజిటివ్ గా చూడాల్సిన అవసరం ఉందా, దానిలో నెగిటివ్ గా చూడాల్సిన అవసరం కనపడుతుందా? ఇప్పుడు పాజిటివ్ గా చూడాలి అంటే ఆయన అంత నొక్కి దాని ఆర్మీ అని చెప్పి చొక్కా మడత పెట్టాలి అంటే దాని అర్థం ఏమొస్తుంది? మళ్ళీ దానికి కంపారేటివ్ ఏం చెప్పాడు ఆయన? యుద్ధానికి వెళ్తున్నాము, అటువైపు
ప్రతిపక్ష పార్టీలన్నీ ఉన్నాయి అంటూ ఎప్పుడూ ప్రస్తావించని జాతీయ పార్టీలు కూడా ప్రస్తావించాడు ఈసారి. ఒకటేమో బహిరంగంగా సమర్థిస్తున్నది, ఇంకొకటేమో ఇంటర్నల్ గా సమర్థిస్తున్నది అని చెప్పి కాంగ్రెస్ అదంతా అసలు అవసరం లేదు సార్, మీరు అంత సూపర్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేయండి అని అఫీషియల్ గా ముఖ్యమంత్రిగా ఒక స్లోగన్ ఇచ్చేశారు, ఒక డైలాగ్ ఇచ్చారు అంతే, నో డౌట్ దాంట్లో ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు ఆ స్లోగన్ కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఎందుకు ప్రభుత్వ నిధులు తీసుకుంటున్నారు, ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయండి, ఓకే, అది తప్పు కాదు, చేయొచ్చు. ఎప్పటి వరకు? కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేంత వరకు, అంటే కోడ్ వచ్చేంత వరకు, ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు, అంటే షెడ్యూల్ ఏ రోజు విడుదల చేస్తారో ఆ రోజు వరకే. దాని తర్వాత చేయడానికి లేదు కదా. దాని తర్వాత చేయడానికి లేనప్పుడు ఎన్నికల్లో ఆర్మీ లాగా పనిచేయండి అని ఎలా అంటాడు? ఎన్నికలు వస్తే ఇంకా అయిపోయి కదా, వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ అలా ఉపయోగించుకుంటే ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది, ప్రతిపక్షాలు కూడా ఫిర్యాదులు చేస్తారు, కంప్లైంట్లు వస్తాయి. అది సాధ్యం కాని పని. గౌరవ వేతనం తీసుకుంటున్న సర్పంచులు, గౌరవ వేతనం తీసుకుంటున్న ఎంపీటీసీలు వాళ్ళు ప్రజల చేత ఎన్నికై ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు వాలంటీర్లు కూడా పార్టిసిపేట్ చేస్తే తప్పేంటి? ప్రజాప్రతినిధులు చట్టం అది వేరు. ఇప్పుడు వీళ్ళు ఉద్యోగులు కాదు, కేవలం సేవ చేసే వాళ్ళు మాత్రమే అంటున్నారు. ఉండండి, మీరు చెప్పబోయేది ఏంటంటే ప్రజాప్రతినిధులు కూడా జీతాలు తీసుకుంటారు, ప్రజల సొమ్ము, వాళ్ళేమో రాజకీయ పార్టీల తరఫున పనిచేయచ్చు, మరి వీళ్ళెందుకు చేయకూడదు అని మీ వాదన. అయితే ఏంటంటే వీళ్ళకు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు, వీళ్ళకి సర్వీస్ రూల్స్ ఏమీ లేవు, కాబట్టి వీళ్ళకి గౌరవ వేతనం ఇస్తున్నాము, కాబట్టి మేము రాజకీయ పార్టీకి పనిచేయడానికి ఉపయోగించుకుంటాము అన్నది వైఎస్ఆర్సీపీ వాదన అనుకుందాం. అదే కనపడుతున్నప్పుడు ఈ రెండు వాదనలు ఎలక్షన్ కమిషన్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చింది కదా, కేవలం చుక్కబొట్ట పెట్టడానికే ఒక్కరినే ఉపయోగించుకోవాలి ఒక పోలింగ్ కేంద్రంలో, అంటే కొంత నిషేధించింది కదా అక్కడ. వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తారు, ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు పోలింగ్ రోజు అన్నది వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం. అసలు అది ఎలక్షన్ కమిషన్ కి ఎందుకు ఏ పర్పస్ కోసం పోయారో ఆ పర్పస్ సర్వైందో లేదు కాదు. లక్ష్మి గారు, బూత్ లో ఉండి వేలు మీద ఇంకేసేవాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, బయట ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? అది తీసుకొచ్చి బూత్ కి చివరి క్షణంలో నీకు చుక్క పెడుతున్నా జాగ్రత్త అని చెప్పినట్టు కదా. అంటే ఇన్ఫ్లుయెన్స్, ఓటు వేయమని ఇన్ఫ్లుయెన్స్ వేరు, ఆ టైంలో రీసైక్లింగ్ ఉపయోగపడడం వేరు. లోపల వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అయితే రీసైక్లింగ్. జనం ఓటింగ్ రానప్పుడు, అంటే చాలా పూర్ ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు లోపల శుభ్రంగా అందరు కలిసి రీసైక్లింగ్ జరుగుతుంది. ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్ లో హైదరాబాద్ హార్ట్ ఆఫ్ ది సిటీలో రీసైక్లింగ్ జరిగింది, నేను కళ్ళారా చూశాను. మరి దానికి ఏమంటారా? సో ఇప్పుడు ఆ సచివాలయ ఉద్యోగులు లోపల కూర్చొని ఇంకు పెట్టేది ఆయన ఉన్నప్పుడు ఎన్ని ఇంకులు ఉన్నా పెడతానే పోతే ఇంక గొడవే ఉంది. ఇప్పుడు ఫైట్ చేసి సచివాలయ ఉద్యోగుల్ని కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టినట్టు అయిపోయింది తెలుగుదేశం పార్టీ. రైట్ సార్. వెంకటరెడ్డి గారు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటున్న సరే ఉద్యోగుల సేవకుల పక్కన పెడితే వాళ్ళు పార్టీ మనుషులు కాదు, వాళ్ళని పార్టీ కోసం పనిచేయండి అంటూ అఫీషియల్గా గవర్నమెంట్ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి పిలుపునివ్వడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? వైఎన్ఆర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ఏహా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మళ్ళీ నేను స్పీచ్ మొత్తం స్క్రీన్ షాట్ పెట్టా సార్, అంటే 2 నిమిషాలు ఏం మాట్లాడారు మీకు. స్లీవ్స్ మడచాల్సిన సమయం, పేదవాడి భవిష్యత్ కోసం నిలబడడానికి మీరు సిద్ధమేనా? ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది, అబద్ధాల యోధుల్ని మట్టి కనిపించాల్సిన సమయం వచ్చింది, మీ మీదకు పదును పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. పేదవాడి భవిష్యత్ మారాలంటే వారి బతుకులు నేటి కంటే ఇంకా మెరుగు కావాలి అని అంటే మరోసారి మనందరి ప్రభుత్వాన్ని ఈ 58 నెలల్లో ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సమర్థించాలని పేదలకు వివరించాలి. తప్పేంటి సార్ దీంట్లో? ప్రభుత్వ ఉద్యోగులు, ఒక్క నిమిషం సార్, నేను చెప్పిన దాన్ని బట్టి మీరు కూడా తప్ప రైటా మీరు ప్యానెల్లో అందరూ కూడా ఆన్సర్ చేయండి, నేను కూడా చెప్తాను. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు సంఘాలుగా ఏర్పడి మేము ఈ ప్రభుత్వాన్ని కూల్స్తామని ఒకడు, అసలు ఈ ప్రభుత్వానికి కాదు మనం వేరే వాళ్ళకి ఓటేద్దామని ఒకళ్ళు బహిరంగంగా మాట్లాడుతుంటే ఇది తప్పు కాదు. ఒక ముఖ్యమంత్రి గారు
ఏదైతే పేదలకి మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అండగా నిలబడమని ఒక ప్రభుత్వ ఉద్యోగినో లేదంటే ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ నో లేదంటే ఇంకొకరినో చెబితే తప్పు అంటున్నారేంటి? ఎట్లా తప్పు అవుతుంది? వాళ్ళు ఏమన్నా జెండా పట్టుకొని తిరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని స్లిప్పులు తీసుకొని పంచుతా ఉంటే అయ్యో మీరు ఉద్యోగస్తులు పంచకూడదని అంటే దానికి అర్థం ఉంది. ప్రభుత్వానికి మద్దతు తెలపని అడిగితే తప్పేంటి? ఒక నిమిషం. ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుని జీతం తీసుకుంటున్న అంగన్వాడీలు కూడా సమ్మె చేస్తున్నారు. అంగన్వాడీలు కూడా సంఘాలు పెట్టుకుని ప్రభుత్వాన్ని దించేస్తామని చెప్పి మాట్లాడుండొచ్చు. ఈ రోజు వాలంటీర్లు కూడా సంఘం పెట్టుకుని మేము ప్రభుత్వాన్ని దించేస్తాం, ఇంకో ప్రభుత్వాన్ని తెచ్చి మాట్లాడతామంటే అబ్జెక్షన్ లేదు. 19(1) ఆర్టికల్ ప్రకారం ఎవరికైనా రైట్ ఉంటుంది, మాట్లాడతారు. సంఘాలుగా వాళ్ళ అటువంటి ఒపీనియన్ చెప్పుకోవచ్చు. కానీ ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్న వాళ్ళని, ఎలక్షన్ విధుల్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళని మీరు మన పార్టీకి ఓటేసే కార్యకర్తలా పనిచేయండి, చొక్కాలు మడతపెట్టి అనడాన్ని ఎలా సమర్థించుకుంటారనేది పాయింట్. ఇప్పుడు అంగన్వాడీలు ప్రభుత్వం జీతం ఇవ్వట్లేదా సార్? సంఘాలు మాట్లాడడం వేరు, ముఖ్యమంత్రి మాట్లాడారు సార్. నో మీరు సంఘం మాట్లాడుతున్నారు అని మీరు అంటున్నారు. ఒక ఎంప్లాయీ మేము ఈ ప్రభుత్వాన్ని పడేస్తాము, ఈ ప్రభుత్వానికి కాదు వేరే వాళ్ళకి ఓటైందాం ఒకళ్ళు, లేదు ఈ ప్రభుత్వానికి ఓటైమని ఒకళ్ళు, బహిరంగంగా మేము ప్రచారం చేస్తాం ఇంకొకళ్ళు, ఈ ప్రభుత్వాన్ని కోల్చమని ఒకళ్ళు, ఇట్లా రకరకాలుగా వాళ్ళు మాట్లాడితే ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్న ఎంప్లాయీ మాట్లాడితే తప్పలేదు. ప్రభుత్వం నుంచి ప్రజలకి మధ్య ఒక వాలంటరీ మాట్లాడితే కూడా తప్పలేదు అంటున్నా నేను. వాలంటరీ కూడా మాట్లాడితే కూడా తప్పలేదు. నా పాయింట్ ప్రభుత్వాధినేతగా ఎలా చేస్తారో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి అండగా నిలబడండి, ప్రభుత్వానికి అండగా నిలబడమని చెప్పండి అని చెబితే తప్పేంటి దాంట్లో? ప్రభుత్వ అధినేత చేతులు ఇప్పుడు 58 నెలలుగా చేతులు ముందుకు పెట్టుకొని పనిచేస్తున్నారు. చేతులు ఇప్పుడు మడవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఓ పొలిటికల్ పార్టీకి వ్యతిరేకంగా ప్రొవోక్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? వాళ్ళందరూ అబద్ధాల వీరులు, నేను మాత్రమే నిజం చెప్తున్నానని చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనం చేయకుండా దీన్ని మడవమంటే తప్ప 58 నెలలుగా పెన్షన్లు పెంచడానికి చేతులు మడవాల్సిన అవసరం రాలేదా? కుర్చీని తీసుకొని వచ్చి కాదు సార్, పక్కన ఎక్కడో ఉన్న కుర్చీని తీసుకొని వచ్చి డయాస్ మీద చూపించి ఈ కుర్చీ మడతెడితే ఎట్లా ఉంటది, మడతెచ్చి ఇస్త్రేస్తే ఎట్లా ఉంటది ఏం చెప్పలేదు కదా. అసలు దాన్ని ఎందుకు ఇది యాక్షన్, టీడీపీది రియాక్షన్ సార్, మీది యాక్షన్. మేమే యాక్షన్ ఎక్కడ చెప్పలేదు. మీరు చేతులు మడత పెడదాం అన్న తర్వాత వాళ్ళు కుర్చీ దాకా పోయారు. మీ యాక్షన్ కి వాళ్ళ రియాక్షన్ అది సార్. స్లీవ్స్ మడత వేసి మనం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది అనేది చెబితే దాంట్లో తప్పేంది అనేది భూతద్దంలో చూస్తున్నారు. సో మీరు అఫీషియల్ గా నిన్న ముఖ్యమంత్రి గారు ఎండార్స్ చేసింది వాళ్ళంతా మన పిల్లలే, వాళ్ళంతా మన కార్యకర్తలే అని, రైట్? డూ అగ్రీ? నేను చెప్తా దానికి సార్. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య సేవ చేయడానికి ప్రభుత్వం తరపున మెజారిటీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాకుండా తెలుగుదేశం వాళ్ళు వచ్చి మేము ప్రభుత్వం తరపున పనిచేస్తామని చెప్పి భుజాన్ వేసుకొని ఇంటింటికి తిరిగి పనిచేస్తారా సార్? జనరల్ గా మాట్లాడుకుందాం, ఫ్యాక్ట్ గా మాట్లాడుకుందాం సార్. మీ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ కార్యకర్తలు తప్ప రాష్ట్ర జనాభా లేరా? దాంట్లో ఉంది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు తప్ప ఏ పార్టీకి సంబంధం లేని జనాలు ఉండరా? ప్రతి ఓటర్ ఏదో పార్టీ వాడేనా? ఈ రాష్ట్రంలో మెజారిటీ ఓట్లు వేసింది ఎవరికి సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా మెజారిటీ వాళ్ళే ఉంటారు కదా. మెజారిటీ వాళ్ళే ఉండడం వేరు, మొత్తం వాళ్ళని రిక్రూట్ చేశారనేది వేరు కదా. చెప్పండి, మొత్తం వాళ్ళ లిస్ట్ తీయమనండి. మొత్తం వాళ్ళలో ఇదిగో పలానా వాళ్ళు వీళ్ళు కాదని. దాంట్లో తెలుగుదేశం సానుభూతి పనులు ఉన్నారు సార్, జనసేన. సో ఒక విషయంలో అప్రిషియేట్ చేయాలి, మీరు కానీ ముఖ్యమంత్రి కానీ ఏమి దాచుకోవట్లా. వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలు, వైసీపీకి సంబంధించిన వాళ్ళే సర్వీస్ చేస్తూ ఉన్నారు ఇన్ని రోజులుగా. సో ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకొంచెం ఎలక్షన్ లో యాక్టివ్ గా ఉండమని చెప్తున్నారు, రైట్? ఎట్లా సార్? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, టీచర్లు కూడా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఉన్నారు, ప్రభుత్వంలో సెక్రటరియట్ ఎంప్లాయీలు కూడా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఉన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా 20 లక్షల మంది అప్లై చేసినటువంటి సచివాలయ వ్యవస్థలో 1,35,000 మంది ఉద్యోగస్తుల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం జడ్పీటీసీ కూతురు ఉన్నారు, తెలుగుదేశం ఎంపీటీసీలకు సంబంధించిన నాయకులు వాళ్ళు పోటీ చేసినటువంటి వాళ్ళ పిల్లలు ఎగ్జామ్ లో పాస్ అయ్యేశారు. మరి వాళ్ళు అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు, దీంట్లో కూడా అందరూ ఉన్నారు. మెజారిటీ మా వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో మెజారిటీ ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ కదా. మెజారిటీ ప్రజలు మా వైపు ఉన్నప్పుడు దాంట్లో ఎంప్లాయీస్ ఏంటి, ఇంకొకళ్ళు ఏంటి ఉంటారు కదా. దట్ ఇస్ ద కామన్. దాని ఏదో బోధస్థల్లో చూడాల్సిన ప్రక్రియ ఉంది. ఒక ప్రభుత్వ కార్యక్రమంలో మా పార్టీకి ఓటేసేలా పని చేయించండి అని ప్రవోక్ చేయడానికి కూడా సమర్థించుకుంటారా? మేము టీచర్లు కూడా అడుగుతాం సార్, వైఎస్ఆర్సీపీకి ఓటేయండి అని. మీరు కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ద్వారా మంచి జరిగిందని టీచర్లు కూడా చెప్తాం, ఎంప్లాయీస్ కూడా చెప్తాం. అట్లానే
అట్లానే అందరికీ చెప్తా, దాంట్లో ఏముంది? అదే వాళ్ళందరూ ప్రజలే కదా. అంటే ఓటర్లు కదా. సగటు ప్రభుత్వ ఉద్యోగిని ఎలా చూస్తున్నారో వాలంటీర్ని కూడా అలాగే చూస్తున్నారు మీరు. మీరు ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఇంకా వాలంటీర్. మీరు అసలు మన క్వశ్చన్ చేయడానికి రైట్ లేదు. వాళ్ళు సేవ చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య సేవ చేస్తున్నారు, ఒక గౌరవ వేతనం తీసుకుంటున్నారు. ఉద్యోగస్తులు కాదు వాళ్ళు, ఒక గౌరవ వేతనం తీసుకుంటున్నటువంటి వాళ్ళు, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళు అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా. అసలు మనకి ఎక్కడ ఉంది క్వశ్చన్ చేసేట రైట్? అప్పుడు ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కదా, వాళ్ళు గోనె సంచులు మోసేవాళ్ళు కదా సార్. 5,000 రూపాయల మగాళ్ళు లేనప్పుడు వెళ్ళి డోర్లు కొట్టేవాళ్ళు కదా. వీళ్ళు ఎవరు క్వశ్చన్ చేయడానికి మధ్యలో? అమ్మాయిలు ఎత్తుకెళ్లేవాళ్ళు కదా వాలంటీర్లు అంటే. వాళ్ళని మేము పిలిపిస్తే వీళ్ళందరూ ఎందుకు మర్చించుకుంటున్నారు? జగదీష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వైఎన్ఆర్ గారు, అలాగే లక్ష్మణ్ గారికి, వెంకటరెడ్డి అన్నకి, అలాగే రజనీ గారికి కూడా, అలాగే ఏహాటీవీ ప్రేక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. వెంకటరెడ్డి గారు ఆర్గ్యుమెంట్ విన్నారు కదా మీరు. వెంకటరెడ్డి గారు ఆర్గ్యుమెంట్ విన్నారు కదా. ప్రభుత్వ ఉద్యోగులు పార్టీలుగా ఉన్నప్పుడు, మిగతా అందరూ పార్టీలుగా ఉన్నప్పుడు, 50% మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినప్పుడు వాలంటీర్లు కూడా వాళ్ళకి సంబంధించిన సానుభూతి పనులు ఉంటారు. వాళ్ళని ఎలక్షన్లో పార్టీ కోసం ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ తేవడం కోసం పనిచేయండి అని అప్పీల్ చేస్తే ఏంటి తప్పు కనపడుతుంది మీకు అంట? ఇప్పుడు వెంకటరెడ్డి అన్న చాలా విషయాల్లో క్లారిటీగా ఉంటారు, కానీ ఈ విషయంలో ఆయన వాళ్ళ అధినాయకుడు ఆయన మాటకి ఒక మాట జారిన తర్వాత దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడి ఇంకా కూడా డెప్త్ లోకి వెళ్ళిపోయి అది ఒక ఇర్రిలవెంట్ దీనిగా మారింది. ఎందుకంటే 2 ఇష్యూస్ ఇక్కడ. అసలు ఈ టైంలో ఎన్నికల ముందు వాలంటీర్లకి సన్మానాలు ఏంటండి? వజ్ర అట, లేకపోతే ఏదో డైమండ్ అట, సిల్వర్ అట, ఇవన్నీ పెట్టి ప్రజాధనాన్ని ఆ విధంగా వాళ్ళకి సన్మానాల కింద పెట్టి ఇక్కడ డెమోక్రటిక్ ప్రాసెస్ మీద అసలు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా నమ్మకం పోయింది. ప్రజలు ఓట్లేస్తారు, గెలుస్తాననే నమ్మకం పూర్తిగా పోయింది. ఆఖరికి ఎంతవరకు వెళ్ళిపోయారంటే ఇప్పుడు 2019 ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ 2024. వెంకటరెడ్డి అన్న అంటున్నారు మెజారిటీ మీ వైపు ఉన్నారని. ఆ రోజు ఓట్ చేశారు, ఎక్స్పెక్ట్ చేసి ఓట్ చేశారు ప్రజలు. డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఆవేళ వాళ్ళు మీ మీద నమ్మకం ఉండి ఓట్ చేశారు, మీరు అయ్యారు. కానీ ఈ 2024 లో కూడా మీ దగ్గరే చాలా మెజారిటీ ఉందని. ఇంకోటి, అసలు ఇక్కడ ఎవరు మెజారిటీ ఏదని కాదు, అసలు వాలంటీర్ సిస్టమ్ అంటే ఏంటి? మీరు ఎంతవరకు వాడుకోవాలంటే అంతవరకు వాడుకున్నప్పుడు ఈవేళ మీ మీదే నాకు నమ్మకం ఉంది, మీరు చొక్కాలు మడత పెట్టాల్సిన అవసరం ఉంది, ఈ ధర్మ పోరాటంలో మీరు అందరినీ చెదగొట్టేయాల్సిన అవసరం ఉంది అని అంటే కేడర్ మీద పూర్తిగా విశ్వాసం కోల్పోయారు, ప్రజల మీద పూర్తిగా విశ్వాసం కోల్పోయారు. ప్లీజ్ అంత క్లమ్జీ చేయకండి ప్లీజ్. వాలంటీర్లను ముఖ్యమంత్రి మా కోసం పనిచేయండి అని అప్పీల్ చేయడంలో మీకు కనపడుతున్న రాంగ్ ఏంటి ప్లీజ్? రాంగ్ అంటే ఇప్పుడు వాళ్ళని వెల్ఫేర్ మెజర్స్ కింద, వెల్ఫేర్ స్కీమ్స్ కింద అంబాసిడర్స్ గా పెట్టుకున్నప్పుడు ఎలక్షన్లప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళకి సన్మానాలు చేసి క్యాష్ అవార్డులు ఇచ్చి మీ మీదే నాకు నమ్మకం ఉందనంటే అసలు మనం ఎటు వెళ్ళిపోతా ఉన్నాం? అసలు ఉన్నాం మనం. వాలంటీర్లని ఈవేళ ఎన్నికల్లో అంటే ఈయన సింబల్ కోసం ప్రచారం చేసి ప్రజల చేత ఓటేయించమని వాళ్ళ మీద ఇవాళ ఆధారపడే పరిస్థితికి ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఇది చాలా దారుణం కదా. ఒక నిమిషం, ఆయన అవార్డులు ఇవ్వడం అనేది ఈ రోజు స్టార్ట్ చేసింది కదా, నాకు తెలిసి గడిచిన 3 ఏళ్ళుగా ఇస్తున్నారు. అది పెద్ద ఇష్యూ కాదు. కానీ పాయింట్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న ఉద్యోగులు మీరంతా మాకు పని చేయించండి అంటే ఉద్యోగులంతా పోయి పని చేయించే పరిస్థితి ఉంటుందా? వాలంటీర్లు అందరికీ ఒక పిలుపునివ్వడం ద్వారా వాలంటీర్లు అందరూ వెళ్ళి వాళ్ళు కన్విన్స్ చేసి అందరూ ఓట్లు వేయించే పరిస్థితి ఉంటుందా? ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి దాన్ని మ్యాండేటరీగా తీసుకొని పెన్షన్లు పంచినట్టుగా ఓట్లు తీసుకొచ్చేసే పరిస్థితి ఉంటుందా? దానికి ప్రతిపక్షం అంత ఆందోళన చెందాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఆందోళన కాదండి, రియాక్షన్. ఇందాక మీరు అన్నారు కదా, చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయి మన రాజ్యాంగంలో, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి నచ్చినట్టు మాట్లాడితే దాన్ని చెక్ చేయడానికి జ్యుడిషియరీ ఉంది, కాన్స్టిట్యూషనల్ లో ఇవి కూడా ఉన్నాయి, ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఇవాళ పూర్తిగా ఆత్మ నూన్యతతో బాధపడతా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి లాస్ట్ రిసార్ట్ గా ఈ వాలంటీర్లు వాడుకుందాం అని అనుకుంటున్నారు. దిస్ ఇస్ మ్యూట్లో ఉన్నారు సార్, మ్యూట్లో ఉన్నారు సార్, మ్యూట్లో ఉన్నారు జగదీష్ గారు మ్యూట్లో ఉన్నారు. జగదీష్ గారు మ్యూట్లో ఉన్నారండి. యా సార్ మాట్లాడండి.
సార్ ఒక్క నిమిషం. ఓకే ప్లీజ్ క్యారీ ఆన్. వినిపిస్తుంది. చొక్కాలు మడత పెట్టమని ముఖ్యమంత్రి గారు అనడం అంటే ఒక విధంగా వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారా? రెచ్చగొట్టి ఏం చేసైనా కూడా అంటే పీస్ఫుల్ గా ఎలక్షన్లు కాకుండా మీరే ఒక ఫోర్స్ గా తయారవ్వండి, చొక్కాలను మడత పెట్టి ఖచ్చితంగా మీరు తయారవ్వండి అని అంటే అసలు చీఫ్ మినిస్టర్ గారు ఆయన తాలూకా మెంటల్ ఇంటెన్షన్ కూడా. ఇంకొక క్వశ్చన్ తీసుకోండి. దీస్ థింగ్స్ ఆర్ వెరీ సీరియస్. ఓకే ఒక నిమిషం సార్. ప్రభుత్వ ఉద్యోగులు అందరినీ కూర్చోబెట్టి ఒక సంఘాన్ని అంతా కూర్చోబెట్టి నేను బాగా పనిచేస్తాను నాకు ఓట్లు వేయండి అని అప్పీల్ చేయడానికి, లేదా ఇంకొక ఏదో సంఘాన్ని కూర్చోబెట్టి అప్పీల్ చేయడానికి, డైరెక్ట్గా ప్రజలకు అప్పీల్ చేయడానికి, వాలంటీర్లకు అప్పీల్ చేయడానికి ఏంటి తేడా కనపడుతుంది? నేను వాయిస్ రావట్లేదు సార్. జగదీష్ గారు నా మాట వినపడుతుందా ఇప్పుడు? నాకు వినిపించడం లేదు. రైట్ సార్, అయితే మళ్ళీ వస్తాను. మీ వాయిస్ వస్తుంది నాకు, వినగలుగుతున్నారా ఇప్పుడు? రైట్ సార్, వినిపిస్తుందా జగదీష్ గారు? సార్ వాయిస్ రాలేదు నాకు. ఓకే సారీ, ఒక చిన్న ఏదో మీరు మ్యూట్ చేసినట్టున్నారు సార్. ఒక్క నిమిషం, నేను మళ్ళీ వస్తాను. రజనీ గారితో మాట్లాడించి మీ దగ్గరికి వస్తాను ప్లీజ్. సారీ రజనీ గారు, ఏంటి నేను జగదీష్ గారిని అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి మీకున్న అభ్యంతరం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పీల్ పట్ల మీకున్న అభ్యంతరం ఏంటి? సార్ ఈరోజు వాలంటీర్ల గురించి మాట్లాడుతుంటే ఏదైతే మన రెడ్డనయ్య భగవంతుడికి భక్తుడికి అంశంధారమైనది అంబికా దర్బార్ భక్తి అనే ఒక అడ్వర్టైజ్మెంట్ మనం వినున్నాం కదా సార్. ఈ రోజు ప్రజలకి ప్రభుత్వానికి అంశంధారంగా లేకపోతే మీడియేటర్ గా పనిచేసే వాలంటీర్ల గురించి స్లీవ్స్ మడిచి పెడితే దాంట్లో తప్పే ఉంది, లేకపోతే వాళ్ళకి అలాగా ఏదో మిత్ర వజ్ర అవార్డు అలా ఇస్తే తప్పే ఉంటుంది. ఇవంతా తప్పులేదండి. ప్రభుత్వానికి పని చేయండి అంటే తప్పండి. ఎందుకంటే 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో ఇలాగే వాడినందుకు రాజనారాయణ గారు కేసేస్తే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. సార్ వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదంటారా అంటే లేదే, మరి ఆ వచ్చే 5,000 కూడా మా గవర్నమెంట్ నుంచే వస్తుందిగా. సో ప్రభుత్వ పథకాలని పబ్లిసిటీ చేయండి, కానీ ప్రభుత్వం గురించి చెప్పకండి. ప్రభుత్వంలో వ్యక్తి గురించి మాట్లాడకండి, వ్యవస్థ గురించి మాట్లాడండి. సో ఖచ్చితంగా ఈ పథకాలు జగనన్న ఆసరా వచ్చిందమ్మా, జగనన్న విద్యా దీవెన వచ్చిందా, జగనన్న వేలు ముద్రేస్తే మనకి పెన్షన్ వస్తుందా, జగనన్న పులివెందులో ఆస్తులేం తీసుకురావట్లే, ఇంకొక ఆయన హెరిటేజ్ లో ఆస్తులేం తీసుకురాడు, ఇంకొక ఆయన భీమవరంలో ఇంకోటి ఏం తీసుకురాడు. ఎవరు వచ్చినా ప్రభుత్వ ఖజానాలోంచే వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన పథకాల్ని పబ్లిసిటీ చేయాలేమో గానీ పథకాలు మీకు అందట్లేదా, ఇది మీరు అప్లై చేయండి మీకు వస్తుంది, మీకు ఎలిజిబిలిటీ ఉందని చెప్పాలే గానీ అధినాయకుడికి ఓటేయమ్మా, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అమ్మా, చూసారు కదా ఎన్ని పథకాలు ఇస్తున్నారు, ఎవరి కోసం ఇస్తున్నారు పథకాలు, ఎవరు బాబు సొమ్ములు దానం చేసి ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి పని చేయండి, ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించండి అనేటటువంటి మీడియేటర్లు ఇంటింటికి తిరుగు ఎందుకు పని చేపిస్తున్నారు? అసలు వాలంటీర్ అనే పదవి ఏంటండి? ఇంత అభ్యుదయ భావాలతో ఉండి నేను ఏ రోజు ఫీజు లేకుండా కేసు చేయని, నా దృక్పథంలో దళితుల్లో ముఖ్యంగా పేదవాళ్ల కేసులు ఫ్రీగా చేస్తాను, ఎవరైనా సూసైడ్ చేసుకున్న కేసులు ఫ్రీగా చేస్తాను, ప్రతి కేసు నేను చేయనండి. సో నాకే అటువంటి ఆదర్శాలు లేనప్పుడు పాపం డిగ్రీ చదువుకున్న బిడ్డల్ని వాలంటీర్ అనే నెపంతో 5,000కి పని చేయించుకోవడం ఏంటండి? సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాకపోబట్టేగా 2,60,000 మంది వాలంటీర్లు తయారయ్యారు. జనరలైజ్ చేయకండి. మనం పాయింట్ గురించి మాట్లాడిన తర్వాత రిక్రూట్మెంట్, వాళ్ళని వేధిస్తున్నారా, వాళ్ళకి జీతాలు ఉద్యోగాలు ఇవ్వలేదు. నా పాయింట్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులను కూడా మాకు ఓటేయండి, మా ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించండి అని చాలా సందర్భాల్లో ఆత్మీయ సమావేశాలు పెట్టి ముఖ్యమంత్రులు మాట్లాడడం, ప్రతిపక్ష నేతలు మాట్లాడడం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ఉద్యోగ సంఘాల నాయకులు ఆల్మోస్ట్ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుల్లాగా బిహేవ్ చేయడం 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు వాలంటీర్లను కూడా అలా అప్పీల్ చేస్తే మాకు ఓటేయించండి అని చెప్తే ఏంటి తప్పు, ఎలా తప్పుగా చూస్తారు? సార్ వాలంటీర్లు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి సభ్యులని మీరే చెప్తండ్రి, అదే రకంగా ఊళ్ళో సుబ్బయ్య వేసాయి తీసాయి మన పార్టీ కార్యకర్తలని మీరే చెప్తుండ్రి. ఈ రోజు భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అయింది,
ఈ రోజు మీరు ప్రభుత్వాన్ని జనాల్లోకి తీసుకెళ్ళండి, అదే రకంగా జగనన్న గురించి చెప్పండి అని చెప్పడం పూర్తిగా తప్పు. అందుకనే ఎలక్షన్ కోడ్ ఆన్ అవ్వక ముందు నుంచే ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ గారు కూడా ఇదే పదాన్ని వ్యక్తీకరిస్తూ వీళ్ళని జనాల్లో ఇలాగే తీసుకెళ్తారు. రేపు ఓటుకిచ్చే డబ్బులు కూడా వాలంటీర్లతో అందిస్తారు. అన్ని తప్పులని పాపం ఈ డిగ్రీ చదువుకున్న బిడ్డల మీద నెపంతో వేసేస్తున్నారు. ప్రభుత్వం సంబంధించి మా హైకోర్టులో క్వశ్చన్ చేయడానికి సార్ వాలంటీర్ తప్పు చేస్తుందంటే వాలంటీర్ అంటే ఎవరమ్మా? ఇప్పుడు ఏ పార్టీలో రాయాలి? మేము రెస్పాండెంట్ 1 గా ప్రిన్సిపల్ సెక్రటరీని, కలెక్టర్ని, ఆర్డీఓని, ఎంఆర్ఓని, పంచాయతీ సెక్రటరీని కూడా పార్టీగా చేస్తాం. ఈ కింద సచివాలయ సిబ్బంది వాళ్ళ కింద ఉండే వాలంటీర్ని ఏ పార్టీగా చేయాలో అర్థం కావట్లేదు. అసలు వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటి? వాలంటీర్లు రాజ్యాంగ వ్యతిరేకమైన వ్యవస్థ సార్. రాజ్యాంగ వ్యతిరేకమైన వ్యవస్థ అనే దానికంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారి వ్యవస్థ. సో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి వ్యవస్థ కొత్త ముఖ్యమంత్రి వస్తే ఉండదా? ఏమండి, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి వ్యవస్థ కొత్త ముఖ్యమంత్రి వస్తే ఉండదా? సార్ వీళ్ళకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే వీళ్ళే సర్దుకొని వెళ్ళిపోతారు సార్. ఉద్యోగాలు లేక ఇక్కడ కూర్చొని పనిచేస్తున్నారు. డిగ్రీ చదువుకున్న ప్రతి వ్యక్తి ఏది సేవా దృక్పథంతో 5,000కి ఊటు పని చేయడం, అసలు 5,000కి ఇల్లు కాదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో నమోదు చేసుకున్న దాని ప్రకారం 16.5 లక్షల మంది ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు. నాకు ఎవరో మన ఫ్రెండ్ చెప్తున్నారు. నాకు సబ్జెక్టు కరెక్షన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి? ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రభుత్వ ఉద్యోగాలతో కాదు. సరే, ఇక్కడ యాడ్ చేస్తూ ఇంకోటి, మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వాలంటీర్లని ఒక సంఘ విద్రోహ శక్తులుగా ఓపెన్గా మాట్లాడారు. మహిళల అక్రమ రవాణాలో వాళ్ళ పాత్ర ఉంటుంది అని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అడుగు ముందుకేసి ఇంట్లో మగాళ్ళు లేని టైంలో వచ్చి డోర్లు కొడుతున్నారని కూడా మాట్లాడారు. ఓపెన్గానే మాట్లాడారు, సమర్థించుకున్నారు కూడా దాన్ని. సో అంత నెగిటివ్గా గ్రామాల్లో విలేజ్లో తిరుగుతున్న వాలంటీర్లు వైసీపీకి ప్రచారానికి అంబాసిడర్లుగా ఉంటే మీకు అడ్వాంటేజ్ కదా రాజకీయంగా. సార్ చెప్పేది వినండి, వాళ్ళని తప్పుగా మనం ఇప్పుడు వ్యక్తీకరించకూడదు. ఎందుకంటే ఎక్స్క్యూజ్ మీ, నేను చేయలా, మీరు చేసింది కోట్ చేసి గుర్తు చేశా. ఒక అక్షరం కూడా నేను ఎక్కువ మాట్లాడాను. విషయం ఏంటంటే 50 ఇళ్లలో ఒక మనిషి అంటే మనకు సంబంధించిన వ్యక్తే. మనకు సంబంధించిన వ్యక్తితో మనమే పోట్లాడి మనమే శత్రుత్వం కాదు. ఈ డిగ్రీ చదువుకున్న బిడ్డతో తప్పు చేపిస్తున్నది వ్యవస్థ. ఈ రోజు తండ్రి అడిగినప్పుడు 100 రూపాయలు ఇస్తే ఓకే, 100 రూపాయలు ఇవ్వకుండా 10 రూపాయలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినప్పుడు ఈ కొడుకే తండ్రి జేబులో డబ్బులు కొట్టేసే పరిస్థితి అయింది. ఈ రోజు చదువుకున్న వాడికి 5,000 ఇచ్చి బతకమంటే బతకలేక నువ్వు చెప్పిన దానికల్లా తందనాడి ఈ రోజు పీకలు కట్టేసింది వాస్తవం కాదా? వాలంటీరు వేలు ముద్రేసి దొంగతనంగా డబ్బులు తీసుకుంది వాస్తవం కాదా? వాలంటీర్ ఒక ఆడ మనిషిని తీసుకొని వెళ్ళిపోయింది వాస్తవం కాదా? లేదండి, మీరు రజనీ గారు కాదు, రజనీ గారు అవి జనరలైజ్ చేయడం. ఇప్పుడు జర్నలిస్టులో తప్పులు చేసే వాళ్ళు ఉంటారు, లాయర్లో తప్పులు చేసే వాళ్ళు ఉంటారు, డాక్టర్లో తప్పులు చేసి ఉంటారు, రాజకీయ నాయకుల్లో కూడా చాలా తప్పులు చేసే వాళ్ళు ఉంటారు. జనరలైజ్ చేయకండి. నేను వ్యవస్థ గురించి మాట్లాడదాం మనం ప్లీజ్. పర్సనల్ గా ఎవరుకునే బలహీనతలు వాళ్ళు తప్పులు చేస్తుంటారు, అది ఓకే. నా పాయింట్ ఏంటంటే వాలంటీర్లు అంతా సంఘ విద్రోహ శక్తులాగా ఉండిపోయారు. వాళ్ళు 5,000కో 10,000కో డబ్బులు తీసుకొని తాగి ఇంట్లో ఊర్లో ఏదో న్యూసెన్స్ చేస్తున్నారు, వాళ్ళ వల్ల సోషల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తూ ఉన్న క్రమంలో వాళ్ళు వైసీపీకి బ్రాండ్ అంబాసిడర్లు అయితే మీకు పొలిటికల్గా లాభం కదా అనేది నా పాయింట్. సార్ ఈ రోజు వాళ్ళని ఎలక్షన్ కి వాడకూడదు అంటే వాళ్ళకి ముందు నుంచి ఆయన ఏది బిల్డ్ చేశాడంటే ఎలక్షన్ టైంలో మిమ్మల్ని వాడతాను, అడ్డదిడ్డంగా మనం డబ్బు సంపాదించుకోవచ్చు అని పాపం వాళ్ళతో చెప్పి ఉన్న నెపంతో ఈ రోజు ఎలక్షన్ లో పక్కన పడేస్తే ఈ రోజు వాళ్ళకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయక సరైన ఉద్యోగం లేక 5,000తో బతకలేక ఈ టైంలో వాళ్ళే ఎలక్షన్ కి ప్రతిపక్షాలకి వాళ్లే ఆసరాగా అవుతారు. మీరు అన్నట్టుగా వాళ్ళు మనకి ఉపయోగపడతారు. ఈ రోజు అనవసరంగా ఇక్కడ మేము 5,000కి పని చేస్తున్నామమ్మా, ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చాక జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి మంచి ఉద్యోగాలు ఇప్పించండి, ఇక్కడ 5,000కి వాళ్ళు ఇచ్చే పై డబ్బుల కోసం మేము తప్పులు చేయలేక అదే రకంగా దొంగ ఓట్లు చేరికలు తీరికలు మా పాత్ర కీలకం అయిపోయింది అంటున్నారు. ఈ రోజు వ్యక్తులను ఎప్పుడు మనం తప్పు పట్టమండి. కొందరు మంచి వాళ్ళు ఉంటారు, కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు. ఈ రోజు ఎవరి వీక్ పాయింట్ అని వాళ్ళని గ్రాప్ చేసుకుని వాళ్ళ ద్వారా 30,000 మంది పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారనేది వాస్తవం. దాంట్లో వాలంటీర్లను ఎప్పుడు తప్పు పట్టలేదండి మా అధినాయకుడు. ఇంకా ఆయన చెప్పాడు, మన పార్టీ ప్రభుత్వం వచ్చాక మీ ఏదైతే గౌరవ వేతనం పెంచుతానమ్మా, మిమ్మల్ని ఎప్పుడు నేను తప్పుగా చూడను, మీ ఉద్యోగాలు నేను గౌరవిస్తా, కానీ మీ చేత తప్పు చేపిస్తున్న వ్యవస్థది తప్పు, వ్యక్తుల గురించి నేను మాట్లాడను అంటూ కూడా ఎన్నో రకాల స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా కూడా వాలంటీర్ల పైన నేను న్యాయ పోరాటం చేస్తా, వ్యవస్థ వద్దు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆన్ రికార్డ్.
సార్ వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకి కారణమవుతున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, కేంద్ర నిఘా వర్గాలు నాకు ఈ విషయం చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పమని చెప్పారు ఆన్ రికార్డ్. అవును సార్, ఆన్ రికార్డ్ చెప్పి తర్వాత కూడా మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మీతో ఈ తప్పు చేపిస్తున్నది ఎవరు, దాన్నే నేను క్వశ్చన్ చేశానమ్మా, ప్రత్యేకించి మిమ్మల్ని కాదు. ఈ రోజు మంచోడు మంచి చేస్తాడు, చెడ్డోడు చెడు చేస్తున్నట్టుగా ఈ రోజు మంచి ప్రభావితం పోకుండా చెడుకు మీరు లోనితం అయిపోతున్నారు అనే స్టేట్మెంట్ నే ఆయన వ్యక్తపరుస్తుందండి. ఓకే ఒక్క నిమిషం ఏంటి రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మాట్లాడిందంతా మాట్లాడేసి మళ్ళీ ఇప్పుడు మేము అట్లా కాదు ఇట్లా దాన్ని ఈ టైప్ గా వక్రీకరించేశారు అని మాట్లాడుతున్నట్టుగా ఉంది రజనీ గారు. ఇప్పుడు వాళ్ళు క్లియర్ గా ఏమన్నారు, వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకి పాల్పడుతున్నారు, వాళ్ళ డేటా కలెక్ట్ చేసి సంఘ విద్రోహ శక్తులకు అమ్ముతున్నారు. సో ఈ వాలంటీర్ల వ్యవస్థ దారుణమైనటువంటి వ్యవస్థ, ఈ వ్యవస్థే ఉండకూడదని మాట్లాడారు. ఒక వ్యక్తి గురించి మాట్లాడాల. ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో ఒక తప్పు చేసే వాళ్ళు ఉంటారు సార్, జర్నలిజం ఫీల్డ్ లో కూడా తప్పు చేసే వాళ్ళు ఉంటారు. 90 మంది నిజాయితీగా ఉంటారు, 10 మంది తప్పు చేసే వాళ్ళు ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా 90 మంది నిజాయితీగా ఉంటారు, 10 మంది అవినీతి పనులు ఉంటారు. వ్యవస్థను మొత్తం తీసేయాలా? వాళ్ళందరూ హ్యూమన్ ట్రాఫిక్ పాల్పడినట్ట? వీళ్ళందరూ ఎవరో ఒక వాలంటీర్ గొంతు కోసాడంట. జనసేనలో 10 మంది నాయకులు 10 మంది గొంతులు కోసారు. ఇప్పటికి జనసేన పార్టీని మూసేయాలి కదా, మరి తీసేయాలి కదా. కాదు అంటే ఆ తప్పులు వాళ్ళతో చేయిస్తోంది వైసీపీ నాయకులు అనేది రజనీ గారి పాయింట్. ఏ నాయకుడు సార్? ఇప్పుడు ఎవరన్నా ఒక నాయకుడు చేయించాడని వాళ్ళ దగ్గర ఆధారం ఉంటే ఏ జనసేన నాయకుల అమ్మాయిలను ఎత్తుకెళ్లారు, ఏ తెలుగుదేశం నాయకుల కుమార్తెలు ఎత్తుకెళ్లారు, ఎక్కడ జరిగింది, ఆడ కేసు నమోదైంది. ఇప్పుడు 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. 4 సంవత్సరాల 10 నెలల పాటు ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది ప్రభుత్వం. ఇంకొక 2 నెలలు మా టర్మ్ ఉంది. సో ఈ సంవత్సరాలుగా వాలంటీర్ల వ్యవస్థలో ఎక్కడ జరిగింది? ఏ అమ్మాయిని ఎత్తుకెళ్ళి ఏ దావూద్ ఇబ్రహీంకి అమ్మారు, లేదంటే ఏ అమ్మాయిని తీసుకెళ్లి ఎక్కడ ఏ సంఘానికి అమ్మారు కదా. ఎందుకంటే కేంద్ర నిఘా వర్గం ఆయనకి చెప్పింది సార్. కేంద్ర నిఘా వర్గం ఆయనకి సమాచారం ఇస్తే ఇదిగో పలానా వాలంటీరు పలానా అమ్మాయిని అక్రమ రవాణాకు పాల్పడ్డాడు, ఇదిగో పలానా తెలుగుదేశం కూతురు ఎత్తుకెళ్లారు, పలానా వైసీపీ నాయకులు కూతురు ఎత్తుకెళ్లారు, లేదా పలానా జనసేన కూతురు ఎత్తుకెళ్లారు, చెప్పాల్సింది. సార్ ఈ రోజు నేను చెప్తుంది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ గురించి కాదండి. ఆయన అడుగుతున్న ప్రతి పాయింట్ ఈ చొక్కాలు మడత పెట్టమన్న వ్యవస్థ ఏంటి, వాలంటీర్లు రెచ్చగొట్టడం ఏంటి, 5,000కి ఎలా సార్ పనిచేస్తున్నారు, ఆ సీక్రెట్ ఏంటో మాకు దయచేసి చెప్పండి సార్. మేమే ఫీజు లేకుండా పనిచేయట్లేదే. డిగ్రీ చదువుకున్న యువతులు ఎలా సేవ కోసమే వాళ్ళు డిగ్రీ చదువుకున్నారో మాకు చెప్పండి. వాళ్ళకి 5,000తో మీరు పని చేపిస్తున్నారా? పక్కదారి నుండి డబ్బులు ఇస్తున్నారా? 5,000తో ఎలా బతుకుతారు చెప్పండి మీరు? అరే హోటల్లో పని వాళ్ళు అసలు సంఘ విద్రోహ శక్తులు అంటే మళ్ళీ మీరు 5,000కి ఎంత పని చేస్తున్నారంటారు ఏంటి? సంఘ విద్రోహ శక్తులని మీరే అంటారు, మళ్ళీ 5,000 ఎంత సరిపోయిందని మీరే అంటారు. ఒకదానికి స్టిక్ అయి మాట్లాడండి. ఏమన్నా దొంగ ఓట్లు చేరికలు తిరికలు తీస్తే ఏమన్నా పై డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? పై డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? 5,000తో ఎలా బతుకుతారు? 5,000తో ఎలా ఉద్యోగాలు ఇప్పించారు? శాలరీ పెంచాలంటున్నారా? ఫైనల్ గా 2.5 లక్షల జీతాలు దొబ్బుతారు. డిగ్రీ చదువుకున్నారు. ఇప్పుడు రజనీ గారి బాధ ఏంటంటే ఇప్పుడు వాలంటీర్లు శాలరీ పెంచమని అడుగుతున్నారా? పెంచుతారు, వాళ్ళు అధికారంలోకి వస్తే పెంచుతామని చెప్తున్నారు. పెంచుతామని చెప్పారు కదా సార్. 5,000 ఏ ఊర్లో వెళ్ళిపోతారు. ఏ ఊర్లో సార్? వాళ్ళు గోన్ సంచులు మోసేవాళ్ళు కదా, వాళ్ళ అమ్మాయిలు ఎత్తుకెళ్ళేవాళ్ళు కదా సార్. 5,000 చేశారు మీరు. జాబ్ క్యాలెండర్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు ఏ విధంగా వాడుకుంటారన్నది డైవర్ట్ అయిపోతాం కాదు. ఒక వాలంటీర్ వ్యవస్థని ఈ రోజు కరోనా లాంటి సమయం కాదు, ఎండొచ్చినా వానొచ్చినా 1వ తారీఖు వెళ్ళి పొద్దున్నే వాళ్ళు వెళ్ళి పెన్షన్ అందిస్తుంటే, పొలాల్లో ఉంటే పొలాల్లోకి వెళ్ళి, హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వెళ్ళి నిరంతరం సేవ చేస్తున్న వాళ్ళని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏదో వస్తే అది బరి తెగించి మాట్లాడి మళ్ళీ ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ గురించి జగదీష్ గారు జగదీష్ గారు సార్ ఇప్పుడు చెప్పండి సార్. సార్ ఇందాక మీతో మాట్లాడిపోయాను. ప్రభుత్వ ఉద్యోగులను ఓట్లేయమని అప్పీల్ చేయించడం రాంగ్ కానప్పుడు వాలంటీర్లను మీరు మా కోసం పని చేయండి అని అప్పీల్ చేయడం ఎలా రాంగ్ అవుతుంది అనేది పాయింట్. ఇప్పుడు ఎక్కడేమైందంటే మీరు అన్నట్టు అవార్డ్స్ ఇవ్వడంలో కానీ వాటన్నిటి గురించి ఇక్కడ క్వశ్చన్ కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు చొక్కాలు మడత పెట్టాల్సిన అవసరం వచ్చింది. మీరే నా సైన్యం, ఈ యుద్ధంలో మీరే నా వైపు ఉండాలి. ఇప్పుడు ఓటు అడగడం వేరండి, కానీ ఇక్కడ ఆయన తాలూకా ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. ఖచ్చితంగా వీళ్ళని ఉపయోగించుకునే ఎలక్షన్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. దట్ ఈస్ వెరీ అబ్జెక్షనబుల్. అందుకే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి చొక్కాలు మడత పెట్టండి అంటే వాట్ ఈస్ ద మెసేజ్ ఈస్ గోయింగ్ గివింగ్ టు ద పబ్లిక్? వాలంటీర్లు కాదు,
పబ్లిక్ కూడా ఈజ్ ఆన్సరబుల్ కదా, ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ ఆన్సరబుల్ టు ద పీపుల్ ఆల్సో. ఎవ్రీ వర్డ్ కౌంట్స్, ప్రతి మాట కూడా ఖచ్చితంగా అది డెఫినెట్ గా ముఖ్యమంత్రి మాటలు అబ్జెక్షనబుల్, చాలా మంది మాటలు అలాగంటే అంటే రేపు అసలు పీస్ఫుల్ గా డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఇక్కడ ఎలక్షన్లు అవుతాయా లేదన్న అనుమానాలు గాని సందేహాలు గాని ఇవాళ ప్రజల్లోకి వచ్చినాయి. అందుకే మా నాయకుడు ఖచ్చితంగా మీరు చొక్కాలు మడత పెడితే మేము కుర్చీలు మడత పెడతామన్నారు. అంటే ఎక్కడికి వెళ్తా ఉంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తా ఉంది రియాక్షన్? చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి పేపర్ మీద రాసుకొని మరి అటువంటి భాష మాట్లాడడం బాగా అనిపించలేదు. సరే, నారా లోకేష్ గారు అయితే కుర్చీనే పట్టుకొని చూపించారు, ఆయనకి సరిపోతుంది. నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అటువంటి భాష మాట్లాడడం సరైందేనా? ఖచ్చితంగా సిచ్యువేషన్ డిమాండ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే మా కేడర్ కి ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరున్నారు కదా న్యూటన్స్ థర్డ్ లా, ఈక్వల్ రియాక్షన్, ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ ఉండాలి. ఉంటే గానీ అక్కడ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మాట ముందు దీనికి వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తుంది. జగదీష్ గారు కుర్చీ మడత పెట్టి ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనేమో చేతులు మడిచి టీడీపీ పైన అబద్ధాలు చెప్పే వాళ్ళపైన ఫైట్ చేయండి అని చెప్పారు. మీరు కుర్చీ మడత పెట్టి ఎవరిపైన వాలంటీర్ల పైన ఫైట్ చేసినట్ట, లేకపోతే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఫైట్ చేయమని ఎవరికి అప్పీల్ చేస్తున్నారు? మేము పీపుల్ ప్రజలకు అప్పీల్ చేశారండి. కుర్చీలు మడత పెట్టి కుర్చీ లేకుండా చేయండి, కుర్చీలు మడత పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీ లేకుండా చేయండి అని చాలా స్పష్టంగా మా నాయకుడు చెప్పాడు. మా నాయకుడు ఎప్పుడు రెచ్చగొట్టే కానీ లేకపోతే వేరేగా మాట్లాడడం కానీ ఉండదు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఇవాళ ఈ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా ఈక్వల్ అపోజిట్ రియాక్షన్ ఉండాలి కాబట్టి అలా మాట్లాడారు. సార్ ఒక్క నిమిషం జగదీష్ గారు, మీ నాయకుడు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరు. మీరు రెచ్చగొడతారు, మీరు రెచ్చగొడితే అప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ఏమంటే మా నాయకుడి మీద అదే సాఫ్ట్నెస్ ఉంది, ఆ సాఫ్ట్నెస్ వల్ల ఇవాళ ఇబ్బంది అవుతా ఉందని మీ వల్ల ఇప్పుడు మారుతా ఉన్నారు. మీరు ఒక్క విషయం చెప్తానన్న వెంకటరెడ్డి అన్న, మహాత్మా గాంధీ గారు కూడా 2 or die అన్నారు క్విట్ ఇండియా మూవ్మెంట్ లో. మహాత్మా గాంధీ గారు కూడా 2 or die అన్నారు. నాన్ వయలెన్స్ చెప్పిన మహాత్మా గాంధీ క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చినప్పటికీ 2 or die అన్నారు. అందుకే మా నాయకుడు కూడా మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా మీరు క్రియేట్ చేశారు, మీరు భయభ్రాంతులను పెట్టి రాష్ట్రాన్ని పరిపాలించారు. కాబట్టి దానికి స్విఫ్ట్నెస్ ఉండాలి. దాంట్లో ప్రిపేర్డ్ గా ఉన్నారు. కమ్ వాట్ మే లెట్ us proceed. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు అడగండి, నాకు ఇందాక అవకాశం లేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది, నేను మాట్లాడుతున్నాను, తర్వాత మీరు మాట్లాడతారు. ఇప్పుడు వైఎన్ఆర్ గారు ఒక మాట అన్నారు, మీ నాయకుడు అలా మాట్లాడొచ్చు అని. నేను అందుకే అన్నాను, సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు నాన్ వైలెన్స్ ప్రాపగేట్ చేసిన మహాత్మా గాంధీ గారే క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చినప్పటికీ 2 or die అన్నారు. ఈ రోజు ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఇంకా మేము జగన్ గారు చేతులు మడత పెట్టండి, చొక్కాలు మడత పెట్టండి అంటే మేము ఇలాగ కూమ్గా ఇలా చేతులు మేము ఫోల్డ్ చేసుకొని కూర్చునే పరిస్థితి లేదు. వీఆర్ ప్రిపేర్డ్, కమ్ వాట్ మే, మేము ఫేస్ చేయడానికి వీఆర్ ప్రిపేర్డ్. ఏదైనా కూడా ఇవాళ అంచేత ఏదైనా వస్తుంది. మీరు ఇవాళ ఒక రాజకీయ వాతావరణాన్ని పాడు చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఆ విధంగా డైవర్ట్ చేసి ఆఖరికి ఏమవుతుందంటే రేపు ఎలక్షన్ల ముందే రాష్ట్రపతి పరిపాలన కూడా ఈ రాష్ట్రంలో పెట్టే పరిస్థితి కూడా బికాజ్ ఆఫ్ యువర్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, మీ అడ్మినిస్ట్రేటివ్ కూడా జరగబోయే పరిస్థితి కూడా వస్తుంది. అది కూడా దగ్గరలోనే ఉంది. అది మీరు ఆలోచించుకోండి. ముందు ముఖ్యమంత్రి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఏమవుతుంది చెప్పండి. ముఖ్యమంత్రి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేటప్పుడు అంచేత కాన్స్టిట్యూషన్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రపతి పాలన వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడుతున్నారు. ఏంటి, ఎందుకు వచ్చింది ఆ మాట? క్యాజువల్ గా వచ్చిన మాట లేకపోతే ఏమన్నా? అదే నేను చెప్తున్నాను సార్, రెచ్చగొట్టే అయినప్పుడు రేపు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వచ్చు, ఇక్కడ వైలెన్స్ పెరగొచ్చు, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆయన చేతిలో లా అండ్ ఆర్డర్ ఉంది. అంచేత ఆయన ఒక సైడ్ పెట్టి ఇవాళ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేటప్పుడు ఏమవుతుంది, అప్పుడే బర్త్రఫ్లు జరుగుతాయి, రాష్ట్రపతి పరిపాలన వస్తుంది, అప్పుడే రాష్ట్రంలో. లక్ష్మణ్ గారు మాట్లాడుతుంది. ఒక్క నిమిషం దయచేసి. ఇప్పుడు ఎవరు సార్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంది?
ఏదైనా వెహికల్ ఒక్క నిమిషం అవునండి, చొక్కాలు మడత పెట్టమండి, చిన్న విషయం. ఒక ముఖ్యమంత్రి చొక్కాలు మడత పెట్టండి, మీరు జగదీష్ గారు 1 సెకండ్. చొక్కాలు మడత పెట్టుకున్నది ఖచ్చితంగా అది మంచి పద్ధతి కాదు, అది మంచి సాంప్రదాయం కాదు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే విషయం కాదన్నది ఖచ్చితంగా వెరీ అబ్జెక్షనబుల్ సార్. దట్ ఈస్ వెరీ అబ్జెక్షనబుల్. తెలుగుదేశం పార్టీ మీ చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటన వెళ్తా కారుల్లో రాడ్లు కర్రలు తీసుకొని వెళ్ళి పోలీసుల మీద దాడులు చేస్తే ఎవరు సార్ శాంతి భద్రతల సంస్థ వచ్చింది? మరి మీరే దిగుకున్నారా? మా నాయకుల్ని వాలంటీర్లు వాడుకున్నట్టు పోలీసులు వాడుకున్నారు, మీరు వాలంటీర్లు వాడుకున్నట్టు పోలీసులు వాడుకొని ప్రతిపక్షాన్ని ఎంత భయపెట్టాలో చేశారండి. ఎక్కడి నుంచి వైలెన్స్ వచ్చింది? ప్రజాస్వామ్య సూచన నుంచి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందనేది మీరు చూపించారు. వినాలి. నారా లోకేష్ ఎర్ర బుక్కులో రాసుకున్న మీ వ్యవహారం తెలుస్తా ఈ వైసీపీ ఖచ్చితంగా. కాకపోతే మీరు దారిలోకి వస్తారా? కాకపోతే మీరు దారిలోకి వస్తారా? పవన్ కళ్యాణ్ లక్ష్మణ్ గారు మంగళగిరి ఎవరిని భయపెట్టడానికి అవసరం లేదు. సరి చేసుకొని మంగళగిరి అని తెలుసుకొని జగదీష్ గారు ప్లీజ్ జగదీష్ గారు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. మీ ప్రభుత్వంలో ఏం గౌరవం ఉంది? లక్ష్మణ్ గారు ఆగండి సార్, ఇద్దరు ఆగండి సార్. ఎందుకు ఉపయోగం లేదు? మీరు ఏం మాట్లాడుతున్నారు ఎవరికి అర్థం కానప్పుడు ఎందుకు? ప్లీజ్ అండి జగదీష్ గారు ప్లీజ్ ఆగండి. జగదీష్ గారు ప్లీజ్ ఆగండి. నేను మీకు టైం ఇస్తాను సార్. ఉపయోగం లేదు కదా, ఇద్దరు మాట్లాడితే క్రాస్ టాకింగ్ లో జనాలకు అర్థం కాదు, మీరేం మాట్లాడుతున్నారు మీకు అర్థం కాదు. ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్. లక్ష్మణ్ గారు, ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో ఫ్యాక్షన్ ఉన్నటువంటి వీళ్ళలో ఎలా ఉంటుందంటే, నువ్వు రాళ్ళేస్తే మేము బాంబులు ఇస్తామంటారు. అలాగే మామూలుగా అడ్డపంచాలు ఉంటాయి, గ్రామీణ ప్రాంత అడ్డపంచాలు కట్టుకుంటారు, ఫుల్ చొక్కాలు ఉంటాయి, హాఫ్ చొక్కాలు ఉండేటివి కాదు. అంటే చొక్కా ఏదైనా ఫైటింగ్ వెళ్ళాలంటే, రాళ్ళు వేయాలన్నా కొట్లాడాలన్నా కూడా చొక్కాలు పైకి తీసుకుంటారు, తీసుకునేసి మీదికి పోతారు. అందువల్ల ఇక్కడ ఇప్పుడు ఇంకా ఏదైనా మీటింగుల్లో గొడవలు జరిగితే కుర్చీలు మడిచి కొడతారు, కుర్చీలతో చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ గొడవ చూసుకోండి, కుర్చీలు పైకి కొడతారు మడిచి. ఇక్కడ ఎవరు తప్పు ఎవరు రైట్ అని కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలు అన్నప్పుడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకంటే ఎక్కువ రెచ్చగొట్టే విధంగా ఎలా మాట్లాడతారు? తప్పు కదా అది. ఇప్పుడు చొక్కాలు పెట్టుకొని కొట్లాడకపోండి అన్నాడు అనుకున్నాము జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కుక్కలెట్టుకొని చేసి కొట్టండి అని చెప్తాడా? అంటే ఎటువైపు వెళ్తున్నాయి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు? ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? మీరు చిన్న మంచి పనులు చెప్పుకొని ఓట్లు అడుక్కోండి అధికార పార్టీ, అలాగే పార్టీలు అధికార పార్టీ ఫెయిల్యూర్స్ గురించి జనానికి చెప్పుకోండి, ఓట్లు అడుక్కోండి.
అది కానీ ఏమైపోయింది, వ్యక్తిగత దూషణలకు దిగజారిపోయి ఏం మాట్లాడుతున్నామో కూడా ఓకే ప్రాక్టికల్ గా సాధ్యమవుతుందే పోనీ రేపు ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ పోతుంది, కోడ్ వస్తూనే అంటే షెడ్యూల్ వస్తూనే మీ చేతులు ఏముంది, ఏం చేయగలుగుతారు మీరు? ఎక్కడో ఒక పల్లెలో డామినేటింగ్ గా ఉంటే గనక అక్కడ గొడవలు, అక్కడ మీరు ఎవరికి తెలుగుదేశం డామినేషన్ ఉంటే వాళ్ళు దౌర్జన్యం చేయొచ్చు, వైఎస్ఆర్సీపీ డామినేషన్ ఉంటే వాళ్ళు దౌర్జన్యం చేయొచ్చు. ఇప్పుడు ఆ కాలం ఇప్పుడు లేదు, అందరూ చైతన్యవంతులైనారు, యువకులందరూ వచ్చారు. ఎవ్వరు కూడా ఘర్షణలకు బలవంతానికి ఓట్లు వేసుకుంటామంటే వినే పరిస్థితుల్లో ఇవాళ సమాజం లేదు. రైట్. రెచ్చగొట్టడం ఓకే, రెచ్చగొట్టడం విషయం పక్కన పెడితే ఇప్పుడు వాలంటీర్లకు సంబంధించిన ఇష్యూలో మీరు ముందు మాట్లాడిన తర్వాత ఇంతకు ముందు వెంకటరెడ్డి గారు రేజ్ చేసింది ఆ గవర్నమెంట్ ఉన్నారండి, కుర్చీ కొట్టారా? నిజంగా కొట్టలేరు కదా, ఏం లేదు పైకి ఎత్తి కొట్టడానికి పోండి అంటే పోతారా? పోరు కదా, పోరు కదా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దుగా అధికారంలో రాలేదు అనుకోండి, తెలుగుదేశం వచ్చింది అనుకోండి, ఒక ఆయన రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు, మీరు ఏం చేస్తారు? ఏదైనా చట్టం పరిధి లోపలనే చేయాలి తప్ప ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టానికి అతీతంగా లాండ్ ఆర్డర్ మీ చేతిలోకి తీసుకొని చేయగలుగుతారా? ఎవ్వరూ చేయలేదు. ఒకవేళ అలా చేస్తే కోర్టులు ఉన్నాయి. ఎందుకు ఇవాళ ఇన్ని కోర్టుల్లో స్టేలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ లో? కోర్టులే లేకపోతే పరిస్థితి ఏంటి? ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు పనిచేయాలి, పని చేసుకొని ప్రజలను మెప్పించుకొని వెళ్ళాలి, అది పద్ధతి. ఒక స్టెప్ ముందుకేసి నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మాటలు అనాల్సినట్టు అవసరం లేదు. ఇప్పుడు 175 మావే, నవరత్నాల ఓకే, ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు, వాళ్ళకి ఆర్థిక సాయం అందుతున్నది అన్నప్పుడు యుద్ధాలు ఎందుకండి? 170 సీట్లలో నామినేషన్ లేసి ఉపలక్ష్మణ్ కూడా ఒక టికెట్ వేస్తే నేను కూడా ఒకసారి నామినేషన్ వేసి హైదరాబాద్ లో కూర్చుంటే నేను కూడా గెలిచిపోతా కదా. అవసరమా? అదే అవసరమే లేదు. సరే, అదంతా పొలిటికల్ అట్మాస్ఫియర్ లో, పొలిటికల్ స్పీచెస్ లో కురుక్షేత్రం అని, మహాసంగ్రామం అని ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు, మీరు చూస్తుంటారు చాలా సందర్భాల్లో. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ వాలంటీర్ల గురించి మనం చర్చిస్తున్నాం సుదీర్ఘంగా. దీనిపైన వాలంటీర్లు ఈ రకమైన వాళ్ళు, వాలంటీర్లతో ఈ నష్టం ఉంది అని ప్రతిపక్షం చెప్తోంది. వాలంటీర్లు మా వాళ్ళే అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నో డౌట్ కండగా కప్పేశారు. సో ఇప్పుడు ప్రతిపక్షాల అబ్జెక్షన్ రైజ్ చేయడం ద్వారా వచ్చే పొలిటికల్ గెయిన్ ఏమైనా ఉంటుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఓన్ చేసుకోవడం ద్వారా ప్రతిపక్షానికి జరిగే నష్టం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట సందర్భంలో ఆయన అంటే మరి ఆయనతోనే స్క్రిప్ట్ రాపిచ్చారా, అనుకోని విధంగా వచ్చిందో నాకైతే అర్థం కావటం లేదు. ఇప్పుడు వాలంటీర్లు 90% మీరే నియమించిన వాళ్ళు ఉన్నప్పుడు వాలంటీర్లు మానసికంగా అంటే ఎవరికి పని చేస్తారు వాళ్ళు? ఒక మంచి పని జరిగినప్పుడు ఒక వ్యక్తి రాజశేఖర రెడ్డికి ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తే ఆ ఉద్యోగి రాజశేఖర రెడ్డి గారి కోసము ప్రాణాలు తెగించి కూడా పనిచేసినటువంటి సంఘటనలు మేము చూసాం. అంత కమిట్మెంట్ ఉంటారు, అంత కమిట్మెంట్ తో ఉంటారు. నా లైఫ్ నాకు ఇచ్చిండి, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా లైఫ్ ఎవరికైనా ఇచ్చింటే వాళ్ళు కూడా అలాగే పనిచేస్తారు. అది అడగాల్సిన అవసరం లేదు, బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇది కాదు ఇక్కడ లైఫ్ ఇవ్వటం కాదు, 5,000 ఇచ్చి వాళ్ళని వాడుకుంటున్నారు, వాళ్ళతో వెట్టి చాకరీ చేయిస్తున్నారు అనేది కదా జనసేన చేస్తున్న క్లైమ్. అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు ఒక వ్యవస్థను ఆ ప్రభుత్వం ఇలా ఉంటే వాలంటరీకి గ్రామీణ ప్రాంతాల్లో లోకల్ గా ఉండే వాళ్ళని నియమిస్తారు కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి కాకుండా ఆ విలేజ్ లో పనిచేసేవాడిని, ఆ వార్డులో పనిచేసేవాడిని నియమిస్తారు కాబట్టి ఇంట్లో భోజనం చేసుకుంటూ ఆ వీధిలో ఆ ఊర్లోనే ఉంటూ 5,000 రూపాయలతో కొన్ని పార్ట్ టైం జాబ్ లాగా పనిచేస్తాడు అనేటువంటి ఉద్దేశముతో అనుకున్నారు వాళ్ళు. అప్పుడు తర్వాత వ్యాపారం పెరిగి ఉండొచ్చు, సిస్టమ్ మార్చాలి అంటే కనుక ఇప్పుడు అంతమందికి మళ్ళీ ఫుల్ టైమ్ గా నియమించుకునేటువంటి అవకాశాలు ఇవన్నీ ఆలోచించి ఉండవచ్చు, చేయలేదు అనుకున్నాము. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. నేను మొదటే చెప్పాను, వీళ్ళు ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఓటు ఎవరికైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి బాబు మాకు ఓటు ఏంటి అని అడగడంలో తప్పలేదు, అడగచ్చు, వాళ్ళు వేస్తామని చెప్పొచ్చు. కానీ రాజకీయ పార్టీ తరఫున షెడ్యూల్ వచ్చిన తర్వాత, కోడ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ప్రభుత్వ జీతాలు తీసుకునేటువంటి వాళ్ళు
ఒక రాజకీయ పార్టీ తరఫున పని చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా పార్టీ వైఎస్ఆర్సీపీ ఓటు వేయొచ్చు, కానీ వైఎస్ఆర్సీపీ ప్రచారంలో పాల్గొనకూడదు, జెండా పట్టుకొని ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ ఓటు వేయని చెప్పకూడదు. అలా చెప్పిన వాళ్ళు చాలా మంది సస్పెండ్ అయి ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు చాలా సస్పెండ్ చేశారు. ఫోటోలు గిటోలు తీసి ఎలక్షన్ కమిషన్ పంపిస్తే ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగి పనిచేస్తున్నాడంటే సస్పెండ్ చేశారు. అందువలన అలాంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి కూడా అదే పరిస్థితి. అందువల్ల అప్పటి వరకు వీళ్ళు ప్రభుత్వం తరఫున పని చేయొచ్చు. సో అప్పుడు వాళ్ళు పని చేస్తే, వాళ్ళు కండవా కప్పుకుంటే వాళ్ళు వైలేట్ చేసినట్టు అవుద్ది, వాళ్ళు ఉద్యోగానికి అనర్హులు అవుతారు. కానీ పని చేయమని అడిగినందుకు అడగడం కూడా తప్పుగా చూడాలా? వీళ్ళు వైఎస్ఆర్పీ ఓటు వేయమని ఎట్లా అడుగుతారండి? అడగడానికి వీళ్ళు ఉద్యోగ సంఘాలు అడుగుతున్నారు కదా, వెంకటరెడ్డి గారు చెప్తుంది అదే, ఉద్యోగ సంఘాలు మాకు సపోర్ట్ చేయండి, మద్దతు ఇవ్వండి అని అడుగుతున్నారు కదా, అట్లే వాళ్ళని కూడా అడిగారు. ఏంటి రాంగ్ అని? ఇక్కడ నేను గవర్నమెంట్ ఉద్యోగిని, వ్యక్తిగతంగా నేను ఓటు వేస్తా అని చెప్తానండి, చెప్పొచ్చు. అది వ్యక్తిగతం నీ ఓటు లేదు. కానీ నువ్వు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయడానికి జెండా పట్టుకొని తిరగకూడదు, ఇంటింటికి వెళ్ళి చెప్పకూడదు. అది కదా నేను అదొకే. నేనేమన్నా ముఖ్యమంత్రి అప్పీల్ చేయడం అనేది రాంగా? వాళ్ళు పని చేస్తారా లేదా అనేది వాళ్ళ విచక్షణ, వాళ్ళ ఇది. ముఖ్యమంత్రి గారు ఇక్కడ అప్పీల్ చేయలే, అయ్యా బాబు మన పార్టీ యొక్క విధి విధానాలు జనములకు తీసుకెళ్ళండి, ఎలక్షన్స్ వస్తున్నాయి, వాలంటీర్లు మీరే కదా, ప్రతి 50 కుటుంబాలకు ఒకరు ఉంటారు, మీరు ప్రచారం చేయండి అని అలా చెప్పడంలో తప్పలేదు. యుద్ధానికి అన్నట్టుల గడ్డి చొక్కాలు మార్చండి అంటే అర్థం వేరే వస్తున్నది కదా. అంటే ఇది జెండాలు పట్టుకొని పని చేయమనా? మరి దాని అర్థం అదే కదా. ఓకే వెంకటరెడ్డి గారు, అంతే కదా. ఓట్లు వేయమని చెప్పొచ్చు, కానీ రెడీ అయిపోయి షర్ట్లు మలుచుకొని జెండాలు పట్టుకొని ఓట్లు వేయించండి అని చెప్పడం ఎట్లా సమర్థించుకుంటారు సార్? కాదు సార్, మేము కొత్తగా ఇవాళ రాజకీయ పార్టీ పెట్టి ఫస్ట్ టైం ఎలక్షన్ లో పోటీ చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు లేరు అమ్మా ఏంటంటే అర్థం ఉంది సార్. మీరు 2014 ఎన్నికల్లో 170 సీట్లు పోటీ చేసి 67 గెలిచి 45% ఓటింగ్ వచ్చింది. అప్పుడు మాకు ఏమైనా వాలంటీర్లు ఉన్నారా? 2019లో ఏమన్నా మాకు వాలంటీర్లు ఉన్నారా? మా పార్టీకి బూత్ కమిటీలు ఉన్నాయి, ఇప్పుడు కూడా బూత్ కమిటీలు, సచివాలయ కన్వీనర్లు ఉన్నారు. అదే విధంగా మా పార్టీకి సంబంధించిన గృహసారథులు నియమించాం. 50 ఏళ్ళకి వచ్చారు 2 గృహసారథులు. ప్రభుత్వానికి సంబంధించి ఉన్నారు కదా వాలంటీర్లు ఎందుకు సార్? ఇక్కడ ఇప్పుడు మేము రేపొద్దున టీచర్లు కూడా అడుగుతాం సార్. ఓకే, మీరు అంత ముందు మీరుంటున్న స్కూల్ ఏ విధంగా వినండి, మీరు అంత ముందున్న స్కూల్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు మీరుంటున్న స్కూల్ ఏ విధంగా ఉందో చూడండి. అంత ముందు పెచ్చులుడి పడి కింద పడేటటువంటి స్కూల్ నుంచి మంచిగా ఈరోజు స్కూల్ ని నాడు నేట్లో బాగు చేశాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి అండగా నిలబడి షర్ట్ మార్చుకోండి అని టీచర్లను అడుగుతారు, షర్ట్ మార్చుకోండి అని మిగతా ఉద్యోగులు కూడా అడుగుతారు. వాళ్ళ బెత్తం పట్టుకోమంటారా? ఓకే రజనీ గారు, సార్ ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళకి రంగులు వేసాం, ఓట్లు అడుగుతాం, గవర్నమెంట్ ఉద్యోగులు జీతాలు తీసుకోవట్లేదా, మాకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారు? ఇదంతా ఆర్టికల్ 19 కి విరుద్ధం అండి. ఎవరిష్టం వారిది. ఈ రోజు ఆగండి సార్, మీరేం చేశారో, ఎంతమంది జీవితాలు ఈ రోజు డిఎస్సీ లేక జాబులు లేక మీకు 2,60,000 మంది వాలంటీర్లు ఎందుకు వచ్చారో రాష్ట్రానికి తెలుసండి. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులతో పని చేయండి అని మీరు ఎలా చెప్తారు? మీరు వాళ్ళేమన్నా మీ సైన్యం అనుకుంటున్నారా? ఇప్పుడు జన సైన్యం అంటే కండవాలు మోసేవాళ్ళు, జెండాలు పట్టేవాళ్ళు మాకు సైన్యం. వాళ్ళకి తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. మీరు కూడా వైసీపీ కార్యకర్తలకి చెప్పండి, నాకు పని చేయండి, నాకు ఓట్లు వేయించండి అని మీరు ఎలా చెప్తారు వాలంటీర్లకి? మీరే నా సైన్యం అని. ప్రజలు నా సైన్యం అన్నాడుగా. మరి ఆకాశంలో దేవుడు నమ్ముకున్నాను, రాష్ట్ర ప్రజలు నమ్ముకున్నాను అన్నాడు. ప్రజలందరూ అడ్డం తిరిగారు. ఏం చేయాలో అర్థం కాల. ఈ 2,60,000 మంది వాలంటీర్లను పట్టుకొని 50 ఏళ్లకు మీరే ఉన్నారమ్మా, మన ప్రభుత్వం గురించి తెలుసు కదా, మళ్ళీ గెలిపించండి, ఈసారి మంచి అవకాశాలు ఇంకా అవకాశాలు ఇస్తానంటూ వీళ్ళని సైన్యం అంటూ మడితి పెట్టమంటే వాళ్ళని రెచ్చగొట్టి ఎలక్షన్స్ లో వాళ్ళు రాజకీయ ఏదైతే వైసీపీ సైన్యంగా చూసే వాళ్ళకి కనపడుతున్నారండి. ప్రభుత్వ ఉద్యోగాన్ని పథకాన్ని జనాల్లోకి తీసుకెళ్ళండి, మన పథకాన్ని చెప్పండి, పథకాలకి ఎంత ఖర్చయిందో చెప్పండి, పథకాల కోసం మనం ఎంత కష్టపడ్డామో చెప్పండి అంటారు. కానీ మళ్ళీ మనల్ని గెలిపించండి, ఒక వ్యక్తికి జెండా పెట్టండి, ఒక వ్యక్తికి జై కొట్టండి అంటే వాళ్ళు మీ సైన్యమా లేకపోతే గవర్నమెంట్ సర్వెంట్లా? ప్రభుత్వం తరపున జగన్మోహన్ రెడ్డి గారు సైన్యం అమ్మాలి. ఇదే వైసీపీ పెయింట్లు కూడా వేస్తారండి సచివాలయానికి. వైసీపీ పెయింట్ కూడా బులుగు పెయింట్లు వేస్తే హైకోర్టులో వేసి అవి తీపిచ్చాం. వాళ్ళు మొదటి నుంచి వీళ్ళు మా మనుషులు, ఇది మా కార్యాలయం అనే దృక్పథంతోనే ఉన్నారు. మనకే ఎక్కల
ఇదేంట్రా బాబు ఎలక్షన్ లో నుంచోగానే వీళ్ళందరినీ తయారు చేశారు, పాపం వీళ్ళ చదువుకున్న వాళ్ళని ఇక్కడ పెట్టారంటే ఇందాక సార్ చెప్పినట్టుగా వాళ్ళు ఊర్లో ఉంటూ పొలం పని చేసుకుంటూ పార్ట్ టైం లాగా ఒక 5,000కి అలవాటు పడ్డారు. ఈ ఉద్యోగం తీసేస్తే నాకు ఇబ్బంది అయితేమో మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే చేతికి ఎంతో కొంత వచ్చింది, పెన్షన్ ఇచ్చిన చోట ఒక 100 రూపాయలు తెచ్చుకోవచ్చు, సరుకులు ఇచ్చిన చోట తీసుకుంటాయి. ఇదంతా మళ్ళీ మీరు అలిగేషన్ చేస్తున్నారు వాలంటీర్ల పైన. ఎక్కడ వాలంటీర్లు లంచం తీసుకోరమ్మా. మీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర లంచాలు తీసుకొని పనిచేస్తాడేమో, వాలంటీర్లు పనిచేయాలా? ఉన్నాయి సార్ వాళ్ళకి పవన్ కళ్యాణ్ తీసుకొని పనిచేస్తాడేమో ప్యాకేజీలు తీసుకొని. వెంకటరెడ్డి గారు నేను అబ్జెక్షన్ రైజ్ చేశాను, మీరు వాళ్ళు చేస్తున్నారని గుర్తు చేస్తున్నాను. ఒక నిమిషం. ఓకే సార్ ఇదే సార్ జనాల్లో జరిగేదైతే 100కి 200%. ఒక 100లో ఒక 10 మంది అయినా ఇలాంటి వారైతే ఉన్నారు సార్. 90 మంది అందరు వెంకటరెడ్డి అనలాగా చాలా మంచిగా రాష్ట్రానికి సేవ చేయడం కోసమే డిగ్రీ చదువుకొని బయటకు వచ్చి చిన్న వయసులోనే సేవా దృక్పథంతో తరిమెల నాగిరెడ్డి లాగా, పుచ్చలపల్లి సుందరయ్య లాగా ఈ వాలంటీర్లు నా కంటికి కనపడుతున్నారు సార్. 5,000 వయసులో ఇంత సేవ చేయాలనే మదర్ తెరిసా ఆదర్శాలు వీళ్ళకి ఎలా వచ్చినాయో, వీళ్ళని ఎందుకు ఎలా పాపం ఇబ్బంది పెడుతున్నారో మరైతే నాకైతే మరి మీకు లేవేంటి ఆదర్శాలు, నాకు లేవేంటి ఆదర్శాలు? పాప ఆ బిడ్డలకు వచ్చినాయి. ప్రభుత్వ ప్రచారానికి వాలంటీర్లని వాడకూడదు. వాలంటీర్ నా సైన్యం మీరున్నారనే ధైర్యం అనే పదం చెప్పకూడదు. రాష్ట్ర ప్రజలకి మీరు మీటింగ్లు పెట్టుకొని చెప్పుకోండి, మీరే నా సైన్యం, పైన దేవుడు కింద మీరు, మధ్యలోనే చెప్పుకోండి. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైన వాలంటీర్లు మాత్రం దయచేసి వాడకండి, వాళ్ళ పనులు వాళ్ళని చేసుకునేవ్వండి. ఓకే రజనీ గారు, ఇప్పుడు ఏంటి మీరు ఎంత అమౌంట్ ఇస్తే వాలంటీర్లకు గౌరవంగా ఇచ్చినట్టు? 5,000 అనేది మీరు వాళ్ళు వెట్టి చాకరీ చేస్తున్నారు, 5,000 అనే మాట్లాడుతున్నారు. ఎంత ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? మీరు అధికారంలోకి వస్తే ఎంత ఇవ్వాలనే ప్రపోజల్ మీ పార్టీలో చర్చ, సరే హామీ అంటే ఇంక రాలేదనుకోండి, చర్చ అటువంటి డిస్కషన్ ఏముంది సార్? లేబర్ యాక్ట్ ప్రకారం ప్రతి మనిషికి కనీస వేతనం పర్ డే 300 అట్లా ఉంటుంది సార్. అంటే మంత్లీ వచ్చేటప్పటికి 9,000 మినిమం వేజెస్ యాక్ట్ అనేది 12,500 ఎంతో ఉంది. అసంఘటిత రంగ కార్మికులకే 12,500 ఎంతో ఇవ్వాలి మినిమం. ఓకే సరే, సేవ కాబట్టి 5,000 వాళ్ళు అంటున్నారు. సో 12,500 మినిమం ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అవును సార్, ఎందుకంటే అంగన్వాడీ వాళ్ళు మొన్న ధర్నా చేసినప్పుడు 11,500తో మేమే ధర్నా చేస్తుంటే ఏంటమ్మా మీరు డిగ్రీ చదువుకొని 5,000కే పని చేస్తున్నారు, మేము ఏమీ చదువులేని 10th క్లాస్ వాళ్ళం, మేము 11,000కి రోడ్ల మీద పడితే మీరేంటి తల్లి మీరు యాడ్ నుంచి వచ్చారమ్మా అంటూ అంగన్వాడీ వాళ్ళు వాలంటీర్లను అడుగుతున్న దృశ్యంలో అది డైరెక్ట్ గా చూసిందానండి. నాకే ఆశ్చర్యం వేసింది. వాళ్ళు వేరు కదా, వాళ్ళే కంటిన్యూస్ ఎంప్లాయీస్, వీళ్ళు టెంపరీ బేస్ మీద ఉంటారు కదా. ఓకే ఓకే చదువుకున్న వాళ్ళే 10,500 11,000తో క్వాలిఫికేషన్ అన్నట్లా పోస్ట్ ని బట్టి చెప్తున్నా. క్వాలిఫికేషన్ అంగన్వాడీస్ కంటిన్యూస్ వర్క్ ఉంటుంది కదా, పిల్లలకి రెగ్యులర్ గా ఆల్మోస్ట్ టీచర్స్ లాగా ఉంటారు కదా వాళ్ళు. యా వీళ్ళు అన్ని పొజిషన్లో వాడుతున్నారు కదా సార్. ఎలక్షన్ కి ఎమ్మెల్యే మీటింగ్ పెట్టగానే జనాలు తోలేదు పాపం వీళ్ళే, జనాలు తోలేదు వీళ్ళే, ఎమ్మెల్యే మీటింగ్ వీళ్ళే, ఎంపీల మీటింగ్లు వీళ్ళే, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ వీళ్ళే, కరోనా పవన్ కళ్యాణ్ మీటింగ్ కూడా మేము వెళ్ళి అడ్డం పెట్టుకొని తోలుతున్నాం అని చెప్పలేదు సార్. తిరగబెట్టి క్వశ్చన్ చేసేది వాలంటీర్లు కాబట్టే వాళ్ళని మీరు మంచి చేసుకుంటున్నారు. మీకు అడ్డం తిరిగి మీకు ఎదురు తిరిగేది వాలంటీర్లు కాబట్టే వాళ్ళని మీరు సంతృప్తి పరుస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీకు ఎగస్పార్టీగా మారిపోయారు, అది గుర్తుపెట్టుకోండి. రైట్ సార్. జగదీష్ గారు లాస్ట్ వర్డ్ కంక్లూడ్ చేస్తూ. మ్యూట్లో ఉన్నారు సార్, మ్యూట్లో ఉన్నారండి. జగదీష్ గారు మ్యూట్లో ఉన్నారు. ఇప్పుడు లక్ష్మణ్ గారు అయితే బోత్ వెర్షన్స్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. మనం అసలు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన మెయిన్ పార్టీలు రెండు కూడా. ఈవేళ జనసేన కూడా వచ్చింది, బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, ఆల్ పొలిటికల్ పార్టీస్. అయితే అలాంటప్పుడు ఎన్నికలే అసలు మామూలుగా ఒక చాలా ఇమోషన్స్ తో కూడుకున్నవి. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ప్రిపేర్ చేయటం అన్నది అది ప్రజాస్వామ్యానికి కానీ దీనికి శాంతి భద్రతలకు కానీ చాలా ఇబ్బందికరమైన అంశం అన్నది అయితే మాత్రం ఖచ్చితంగా దట్ ఈస్ అ వెరీ వెరీ అబ్జెక్షనబుల్ వర్డ్. అది దాని నుంచి అందుకే రియాక్షన్ వస్తా ఉంది, రేపు ఇంకా రియాక్షన్ వస్తుంది. ఇవాళ ఇక్కడతో ఆగదండి ఇది, ఇవాళ ఇక్కడతో డిబేట్ తో ఆగిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవ్రీ పార్టీ ఈస్ టేకింగ్ ఇప్పుడు స్టాండ్ చాలా క్లియర్ గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు తనకి ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. ఏది చేసైనా కూడా ఎన్నికల్లో గెలాలి, ఏది సృష్టించైనా ఏం చేసైనా కూడా దాన్ని అడ్డుకోవాలంటే
అపోజిషన్ పార్టీస్ కూడా ఖచ్చితంగా ఆ విధంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం, గేరప్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకే దీనికి ఏంటి సొల్యూషన్ అంటే ఇమీడియట్ గా రాష్ట్రపతి పరిపాలన విధిస్తే ఇక్కడ ప్రజలు సుఖంగా ఉంటారు. ఒక ఫెయిర్ అండ్ అధికారంలోకి వస్తా అంటున్నారు. ఇన్ని రోజులు భరించిన ప్రజలు 60 రోజులు భరించరా? ఆగండి, ఎందుకు రాష్ట్రపతి ఈ 60 రోజుల్లో చాలా అద్భుతాలు చేస్తారండి. అసలు డే 1 నుంచి కూడా అదే పద. ఇప్పుడు డెమోక్రసీలో గెలిచిన వాళ్ళు డిక్టేటర్షిప్ అయిపోయారు. డెమోక్రసీ నుంచి డిక్టేటర్షిప్ వెళ్ళిపోయింది ఈ రాష్ట్రంలో. ఏ వ్యవస్థను దీనిగా ఉంచారు చెప్పండి? కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ రాష్ట్రపతి పాలన అంటే కంక్లూడ్ చేస్తూ టైం అయిపోయింది, ఆల్రెడీ ఎక్స్టెండ్ చేస్తున్నా నేను. రాష్ట్రపతి పాలన అనే మాట పదే 50 సార్లు రాశారు ఆంధ్రజ్యోతిలో రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 360. ఇప్పుడు అదంతా వేరు. ఇప్పుడు ఆల్రెడీ సమీకరణ మారే రాష్ట్రపతి పరిపాలన ఎన్డీఏలో చేరిపోయింది ఇటువంటి కదా. పిల్లలు సాయంత్రం పూట కనకూడదు సార్, రాత్రి పూట కంటే బాగుంటాయి. కానీ ఈ సాయంత్రం 6 మీరు ఆ డ్రీమ్ లోనే ఉండండి, ఇంకా మీరు ఆ డ్రీమ్ లోనే ఉండండి. ఓటేయమంటున్నాం, మంచి జరిగితేనే ఓటేయమంటున్నాం. కాదు అలాంటప్పుడు వాలంటీర్లకు జరిగితేనే వేస్తారు, జరగకపోతే మంచి జరిగితే ఓటేయండి అనే పదం తర్వాత డిబేట్ వచ్చి మేమంతా అబద్ధాలు చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓటేశారని మీరు మళ్ళీ డిబేట్ వచ్చి ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు రజనీ గారు? జగన్మోహన్ రెడ్డి గారు తెలవంగానే మళ్ళీ మీరు ఒప్పుకుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారి పాలన చెప్పి విధ్వంసం బుక్ మీ వాళ్ళే కొంటున్నారంట. విధ్వంసం బుక్ వచ్చింది, అందరు మీ వాళ్ళే కొంటున్నారు. ప్రతి విధ్వంసాన్ని పిన్ టు పిన్ ఆధారాలతో పెట్టారు. ఏం చేస్తారు? పడిచాడలో పెట్టుకోమని చెప్పండి ఆ విధ్వంస పుస్తకాన్ని. ఇలా రెచ్చగొట్టే పుస్తకం మళ్ళీ దానికి మీరు పబ్లిసిటీ పెట్టండి, అది మడిచి పెట్టండి అనే దాంతోనే పోయింది. పబ్లిసిటీ చేస్తున్నారన్నా. కంక్లూడ్ చేద్దాం. రజనీ గారు ఏంటి, మీరు ఎన్డీఏలో ఉన్నారు, ఇప్పుడు ఎన్డీఏ పార్ట్నర్, మీరు అఫీషియల్ గా ప్యానెల్లో ఉన్న వాళ్ళు మీరు ఎన్డీఏ పార్ట్నర్. రాష్ట్రపతి పాలన అనే మాట పదే జగదీష్ గారు మాట్లాడుతున్నారు, ఏంటి సార్? ఇక్కడ రాష్ట్రపతి పాలన అంటే మనోడు విధ్వంసం గురించి తెలిసే ఈ రోజు బీజేపీతో కలిసి అందరూ కలిసి ఒక ప్రయాణం చేయాల్సి వస్తుంది సార్. కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, టీడీపీకి ఉన్నా, ఇంకొకరికి ఉన్నా సరే అందరూ కలిసి ఎందుకు వెళ్తున్నారంటే మనోడు సంగతి ఇంటికి వచ్చి గండ్రగొడ్డల కేసుల్లో ప్రపంచానికే తెలియక ముందు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అన్నప్పుడు రాష్ట్ర ప్రజలు మా పరిస్థితి ఏంటి సార్? మేము విరుద్ధంగా ఓటేస్తే మమ్మల్ని బతకరిస్తారా? మా పరిస్థితి ఏంటి? చర్చ ఉందా? జనరల్ గా చేస్తున్న పాసింగ్ కామెంటా ఏంటి? మీరు ఎన్డీఏ పార్ట్నర్ ఉన్నారు కదా అని అడుగుతున్నా సార్. ఎన్డీఏ పార్ట్నర్ సార్, మళ్ళీ మీరు వాళ్ళు అడుగుతారు ఎన్డీఏ పార్ట్నర్ అని ఉంటుంది. వెంకటరెడ్డి ఇలాగే ఆడ మర్చి పెట్టండి, ఈడ మర్చి పెట్టండి అని రెచ్చగొడితే జనాలు గొడవలు జరిగితే మొన్న కేంద్రంలో ఏంటి మెయిన్ రోడ్డు మీద పార్టీ భీమవరం గాజువాకలు ఎలా మడిచారో జనసేనని మొత్తం తెలుగుదేశాన్ని ఎలా 23 చోట్లకే పరిమితం చేసి మిగిలిన చోట మర్చిపెట్టారో అలా పెట్టమంటున్నాను. ఎప్పుడు రోజులు అట్లాగుండవు అన్నా, ఎప్పుడు రోజులు అట్లాగుండవు. మీరు కూడా ఇంకా మీరు ఆ పాత వైభవాన్ని గుర్తుపెట్టుకోకండి, భవిష్యత్తు చూడండి. భవిష్యత్తులో మీకు అదే పరిస్థితి. భవిష్యత్తులో మీకు ఎన్ని సీట్లు పరిమితం అవుతారో మీరు ఒకసారి రజనీ గారు, లక్ష్మణ్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.